విశాఖలో నిండు గర్భిణి అనూషని తన భర్త వదిలించుకునేందుకే హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్, అనూష దంపతులు మధురవాడలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వేరువేరు కులాలకు చెందిన వీరు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహమై 2 ఏళ్లు దాటినా భార్యను ఇంతవరకు తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు. వివాహం జరిగిన విషయాన్ని వారికి చెప్పకుండా నగరంలోనే ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడని పోలీసులు తెలిపారు. అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నట్టు వివరించారు. ఓసారి తనకు క్యాన్సర్ వచ్చిందని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను మోసగించే ప్రయత్నం చేశాడని చెప్పారు. నీతోనే జీవితమని ఆమె తెగేసి చెప్పేయడంతో వీరి మధ్య తరచుగా మాటల యుద్ధం జరిగేదని, గర్భిణీగా ఉన్న అనూషకు నెలలు నిండగా సోమవారం ఆసుపత్రిలో చేరాల్సి ఉంది. ఆసుపత్రికి తోడు తీసుకెళ్లేందుకు అమ్మమ్మను 2 రోజుల క్రితం వారి ఇంటికి పిలిచింది. ఆదివారం రాత్రి భర్తతో కలిసే పడుకుంది. ఇదే అదునుగా భావించిన జ్ఞానేశ్వర్ సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఉదయమైనా మనవరాలు ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో అమ్మమ్మ కంగారుపడి జ్ఞానేశ్వర్ను పిలిచిందన్నారు. అతడు ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్కు తీసుకెళ్లాడని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. దీనిపై సమాచారం అందుకుని జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని తెలిపారు. అనూష తల్లికి చూపు లేకపోవడం, తండ్రి 4 ఏళ్ల క్రితం మృతి చెందడంతో పెద్ద దిక్కు లేకుండా పోయిందన్నారు. ప్రేమ పేరుతో నిందితుడు ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడని, ఆపై వదిలించుకునే ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో హత్య చేశాడని వివరించారు.